నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు శంషాబాద్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆందోళన టీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని మండిపాటు కర్నూలు జిల్లాలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ 2020 క్యాలెండర్ విడుదల అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయడం మంచి విషయమన్న అడిషనల్ ఎస్పీ నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు దర్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం సహాయం కోరిన భక్తులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి దొంగ ఓట్లు వేస్తుండగా నలుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నలుగురిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. లోపల కూడా ఇంకా అడ్రస్ మెయిన్ చెక్ చేస్తున్నారు సార్, ఫొటోస్ పేర్లు చెక్ చేస్తున్నారు అంతే. ఇలా ఫొటోస్ పేరు నేమ్స్ చెక్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేస్తున్నారు లోపల. ఇక్కడ ఉన్నారు ముగ్గురు. ఇప్పుడు రెండు బూత్లలో డబల్ ఉన్నాయని కొంతమంది అసలు కూడా అంటున్నారు. సార్ 0959 అది కడిబెట అదే లోపల ఏమైతుంది మేడం, సార్ నేమ్స్ ఫోటోస్ ఇస్తున్నారు, ఇంకా అడ్రస్ చెక్ చేస్తారు. ఇప్పుడు మాకు వచ్చి చెక్ చేయమంటారా అన్నట్టు ఈ చూసిన వాళ్ళకి దీన్ని చెక్ చేయమని చెప్పినారు. ఆయన కూడా తీసుకోరు, అందరూ తీసుకొని ఆటోలో ఎక్కించుకోరు. వెరిఫై చేస్తారు. ఫోన్ గుంజుకోరు. कौन लेके आया वोट डालने? कौन लेके आया बोलो? कौन लेके आया? कौन सा पार्टी वाला लेके आया आपको? आधार कार्ड ये इसको फोटो देखो वो ना तो बता दूं क्या? अब मेरा ना को बताओ आदमी नहीं है भाई. नहीं हम लोग दो का नहीं कर रहे. व्हाट इज दिस? स्पीकर को दो. కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ 2020 క్యాలెండర్ బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ తుషార్ డూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయడం చాలా మంచి కార్యక్రమమని, ఇది దేశం యొక్క సమగ్రతను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులను ఆయన అభినందించారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్నగర్ గ్రామంలో గట్టుపీర్ల దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముజువార్ నిరంజన్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు వివిధ మండలాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదేవిధంగా దర్గా అభివృద్ధి కోసం ప్రభుత్వ సహాయం కోరినట్లు ఆయన తెలిపారు. దర్గా కానీ బయట వాళ్ళేదో దేవుడు 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇట్లా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక దర్గా కావాలి కట్టాలని మాకు నిద్రలోకి చెప్తే మేము ఇక్కడ తయారు చేసి మేము ఇక్కడ నిర్మించినాక మాకు మంచిగా అనిపించింది. మొక్కిత కోరికలని మంచిగా అనిపించింది. మేము ఇక్కడ దర్గా కట్టి 5 సంవత్సరాల నుంచి మేము జాతర చేస్తున్నాం. దేవుడు మాకు చల్లగా చూస్తుండు, మంచిగా చూస్తున్నాం. మాకు ఎంత మంచిగా చూస్తాం అంత మంచిగా మేము చేస్తున్నాం. ఇంకా ప్రజలు కూడా సౌకర్యం చేసారు. రామ్నగర్ పోలేపల్లి చింతపల్లి మండలం అందరూ సౌకర్యం చేసారు. సౌకర్యంతో మేము ముంగల్కి వెళ్ళేవాళ్ళం. ఈ రామ్నగర్ పోలేపల్లి గ్రామంలో ఇది పూర్వకాలంలో నిర్మించబడింది. ఈ దర్గా ఇది ఇంతకుముందు లేకుండే పూర్వకాలం నుంచే ఉంది. అప్పుడు నుంచి ఇక భక్తులు అందరూ అప్పుడు మోటు వ్యవసాయం చేసడంలో ఉన్నారు. అప్పుడు ఇక్కడికి వెళ్ళి కొంత బూర్ది తీసుకుపోయి అప్పటి కొంచెం ఊదు కాల్చి వాళ్ళకి వేస్తే కొన్ని రోగాలు మంచిగా అయ్యేది. వాటి వలన పబ్లిక్ మంచిగా నమ్మి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి పబ్లిక్తో బాగా కందూర్లు మొక్కుబళ్ళు అట్లా చేసుకుని అందరికీ న్యాయం అవుతుంది. మేము ఈ ఉర్సు మేమైతే ఇది 5వ సంవత్సరం అండి. ఇక్కడ లేక ముందర సంది ఉంది అంటే అన్నట్టు ఇక్కడ జాతర బ్రహ్మాండంగా అవుతుంది సార్. ఇది జాతర గురించి ఏం ఇది లేదు. చాలా మంది చుట్టుపక్కల మేము ఇంకా ప్రభుత్వం సహాయం మేము తీసుకోలేదు సార్ ఇంతవరకు. మాకు ఒక రోడ్డు కావాలి, ఒక మంచి నీళ్ళకు ఒక సౌలభ్యం చేయాలి సార్. కరెంటు మాకు ఉంది సార్, అది మేము మామూలుగా చేసుకున్నాం టెంపరీగా. కానీ మెయిన్ మాత్రం మాకు ఒక రోడ్డు మంచి నీళ్ళ సౌకర్యం ఒకటి చేయాలని మేము కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. శంషాబాద్ కోత్వాల్గూడ గ్రామంలో పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినా మహిళలు, వృద్ధులు, యువకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామంలో వైకుంఠధామం పనులను ఎంపీ లలిత భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకుంఠధామం గ్రామంలో నిర్మించడం చాలా మంచి విశేషమన్నారు. 13 లక్షల వ్యయంతో వైకుంఠధామం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, మండలంలోని సర్పంచులు భుజంగరావు, శేఖరెడ్డి గౌడ్, ముత్తాగౌడ్, గ్రామ వార్డు మెంబర్లు, నాయకులు, కృష్ణారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి అంగన్వాడీ కేంద్రంలో మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు రొడ్డ శరత్ ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 45% పోలింగ్ నమోదైంది. మొత్తం 24,269 ఓట్లకు పురుషులు 12,672, స్త్రీలు 11,597 మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా బల్దియా గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 127,922 మంది ఓటర్లకు గాను 63,111 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 183 పోలింగ్ కేంద్రాలకు 10 మంది నోడల్ అధికారులు, రూట్ అధికారులు 14 మంది, జోనల్ అధికారులు 14 మంది, ఎన్నికల పరిశీలకులు 2, రిటర్నింగ్ అధికారులు 16 మంది, సహాయ రిటర్నింగ్ అధికారులు 16 మంది, ఫ్రీ సైడింగ్ అధికారులు 230 మంది, సహాయ ఫ్రీ సైడింగ్ అధికారులు 230 మంది, బ్యాలెట్ బాక్సులు 250, పోలింగ్ నిర్వహణ సిబ్బంది 1,150 మంది, సూక్ష్మ పరిశీలకులు 77 మంది, పోలీసులు 1,134 మందిని నియమించారు. జనగామ జిల్లా మున్సిపాలిటీ 1వ వార్డులో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు బాక్సులు ఉన్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని వార్డుల్లో పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటోలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. ఇప్పటివరకు 30,000 ఆటోలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని, అందరూ త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్, నేను సుధీర్ కుమార్, ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మన హైదరాబాద్ సిటీలో ఏవైతే ఆటోలు ఉన్నాయో ఈ ఆటోలు ఉపయోగించుకునే ప్రజలు ఆటోలో ఉన్న ప్రయాణము సేఫ్టీ అని చెప్పేసి అని వాళ్ళు ఫీల్ కావడానికి అని చెప్పేసి 1 సంవత్సరం కిందట మన ఉన్నతాధికారులు మై ఆటో ఈజ్ సేఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మన సిటీలో ఉన్నటువంటి దాదాపు 70,000 వెహికల్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఒక 30,000 ఆటోలు ఇంకా ఈ ప్రోగ్రామ్ కింద మై సేఫ్ ఆటో కింద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. వాళ్ళందరికీ మా విన్నపం ఏమంటే, మీరు మీ ఓన్ టైంలో ఈ మై ఆటో ఈజ్ సేఫ్ అనే దాని కింద మీ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి
వెళ్ళవలసింది విజ్ఞప్తి చేస్తున్నాము. గోషామైల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీ యొక్క బండి డాక్యుమెంట్స్ మొత్తం అన్ని ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే ఓనర్ యొక్క ఫొటోస్ తీసుకొని వెళ్తే కనుక కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో మీ ఆటో అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనివల్ల ప్రజల్లో కూడా ఇటువంటి మీ ఆటోలో ఎక్కడానికి ఎటువంటి సంశయం లేకుండా వాళ్ళు ఎక్కగలరు. ఒకవేళ మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక మేము రోడ్డు పైన మీరు ఏదైనా అర్జెంట్ పనులు దాంట్లో వెళ్తున్నప్పుడు మీ ఆటో ఆపేసి మేము తీసుకెళ్ళి చేయించాల్సి వస్తుంది. సో కాబట్టి అటువంటి అసౌకర్యం మీరు కలిగించుకోకుండా మీకు మీరుగా స్వచ్ఛందంగా వెళ్ళి ఆటో రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మెదక్ ఆర్డీఓ సాయిరాం పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మండల కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఒక భూమిని నాన్ అగ్రికల్చర్గా మార్చాలంటూ వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ స్థలాన్ని పరిశీలించారు. రామాయణపేట మళ్ళీ మధ్యాహ్నం పోవాలి, లోపల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయని వచ్చాను. ఎందుకంటే సార్ మళ్ళీ రేపు పోయినా కట్టినాక చేసినాక మళ్ళీ పరిశ్రమ పెద్దలు అయిన కదా సార్, చిన్నది అంటేనే మేమే చేస్తాం పెద్దదా. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోర గ్రామంలో గీతాంజలి విద్యానికేతన్లో జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్, శ్రీను, సాయన్న, మమత, పలువురు టీచర్లు పాల్గొన్నారు. బోడుపల్ మరియు ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో బోడుపల్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 112, ఫిర్జాదిగూడలో 26 వార్డులకు గాను 78, గట్కేసర్లకు 18 వార్డులకు గాను 36, పోచారం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 38 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. హలో సార్, మాకు ఓటు హక్కొచ్చింది. మరి మాకు ఎందుకు ఓటు ఏమి ఇస్తలేరు? మరి మేమైతే బతికే ఉన్నాం, చనిపోతే ఓటు పోతుంది. మనకు 35వ డివిజన్ అనే చెప్తారు, ఇక్కడనే ఈసీ హాస్టల్ అని చెప్తారు. అక్కడైతే అక్కడ కాదు ఇక్కడ కాదు అంటారు. సుభాష్ నగర్ ఏరియాలో ఇచ్చేది సార్. మాకు 150 మెంబర్స్ ఉన్నారు సార్ మా వాడకి. సుభాష్ నగర్ ఎందుకు ఇచ్చారు మరి 35 నంబర్ అని? అక్కడ వెళ్ళమంటే అటు ఇక్కడ తారుమారు అయిపోయినాయి. మరి ఎప్పుడు అట్లా కాలేదు. మరి ఓటర్ లిస్ట్ ఎందుకు 2 సార్లు వచ్చినాం, ఇప్పుడు ఇంకా నిలబడుడే ఉన్నది. 2 సార్లు పొద్దున వచ్చాడు.
7 గంటల నుంచి వస్తున్నాం తిరుగుతున్నాం 3వ సారి వచ్చినాం. మేము ఇక్కడనే ఓటు మేము ఏమైనా చనిపోయినామా? ఎందుకు డిలీట్ అయ్యి అక్కడ ముసలాళ్ళ కనిపిస్తున్నాం వాళ్ళ మీ కళ్ళ ముంగడైతే కనిపిస్తున్నాం కదా సార్. మేము ఇక్కడ సుభాష్ నగర్ ఇవ్వంటే మేము అక్కడ వెయ్యం. మాకు ఇక్కడ స్లిప్లు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్? మరి మాకు మున్సిపాలిటీ వాళ్ళు స్లిప్లు ఎందుకు ఇచ్చారు? ఇదే నెంబర్ మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో ముద్దాపూర్, నర్సింగ్ రావుపల్లి గిరిజన తండాలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల శాఖ అధ్యక్షుడు గడిల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామంలో పరిశుభ్రతకు సహకారం అందించాలని, మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. సర్పంచ్ అమ్మ గారికి, ఉప సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, పంచాయత్ సెక్రటరీ గారికి, మరి గ్రామస్తులందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు కూడా ఈ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఆ పని ఏడుదా చెత్త బుట్టలు ఇస్తే చెత్త అంత ఊళ్ళకి పోతుందా అని అంకర మాట్లాడేటోళ్ళు కూడా మన ఊర్లో ఉంటారు. వాళ్లకు సమాధానం చెప్పాలంటే మనం ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ చెత్త బుట్టలను తీసుకొని మనం ఏదైతే కార్యక్రమం సహకరించాలని, ఆ సహకరించే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. మన మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంకొక 2-3 గ్రామ పంచాయతీ ఇప్పుడు ముద్దాపూర్లో ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ చెత్త బుట్టలు ఇంటింటికి చేరినాయి. కొన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే కార్యక్రమం కూడా చేపట్టింది. ఒక మంచి ఆలోచన చేసి ప్రతి గ్రామానికి ఒక సెగ్రిగేషన్ సెట్ ఉండాలి. అంటే మనం తీసుకుపోయినటువంటి చెత్తను తడి, పొడి అనేటటువంటి 2 భాగాలుగా విభజించి ప్లాస్టిక్ని మళ్ళీ భూమిలో పడేయకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్, మళ్ళీ అదే ప్లాస్టిక్ని కరగదీసి మనకు కావాల్సిన విధంగా తయారు చేసి మళ్ళీ మన మార్కెట్లో ఇచ్చే విధంగా, మనం ఏదైతే తిని పారేసేటటువంటి వ్యర్థాలు ఉంటాయో వాటిని మన పంట పొలాలకు పనిచేసే విధంగా ఎప్పుడైతే మీరు సెగ్రిగేషన్ స్టార్ట్ అయ్యి చేసినాక మీకు అర్థమవుతుంది. ఏదైతే చెత్తబుట్టలు ఇచ్చినాము, 100 రూపాయలు చెత్తబుట్ట ఇచ్చినాము, దీనివల్ల ఏం ప్రయోజనము అని అంటే అందరూ అందరూ కూడా ఇంకోటి ముందు కట్టుకోరు. మీరు మొదలు చేయండి. మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా ఊర్లో అందరూ కూడా అది మంచిగా ఉన్నదంటే ఎవడైనా చేస్తారు. మనం ఇప్పుడు అంతకుముందేమో లూనెల మీదనే కూరగాయలు తీసుకుపోతున్నాం, ఇప్పుడు పెద్ద బండి మీద పోతున్నామా లేదా? అది మంచిగా ఉంది కాబట్టి మారుతున్నాం. కాబట్టి మొదలు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మీ మెంబర్ 8 మంది 7 మంది ఎంతమంది ఉందో మీరు దయచేసి మీరు షురూ చేయండి. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అన్నారు. మంథని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంథని మున్సిపల్ 13 వార్డులలో 26 పోలింగ్ కేంద్రాలుగా విభజించి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పరిధిలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 10:30 గంటల వరకు చూస్తే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. నేను 10:30 వరకు చూసినటువంటి 6 స్థానాలకు 6 స్థానాలుగాను మంచి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ప్రజల నాడి చూస్తే కనబడుతూ ఉన్నది. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. 13 స్థానాలలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం ముందుకు నడుస్తూ ఉన్నదో, నూతన చట్టాలను తీసుకొచ్చి మొన్నటి వరకు
పంచాయతీరాజ్ చట్టం, ఇవాళ మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే విధంగా కౌన్సిలర్లని కూడా బాధ్యులను చేస్తూ ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కనుక ఈ ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి 4 సంవత్సరాలలో అభివృద్ధిని చేసుకుంటారని, అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనేది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కనుక స్పష్టమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఇక్కడ కైవసం చేసుకోబోతా ఉన్నాం. కేసీఆర్ గారికి ఇది అంకితం ఇవ్వబోతున్నాం. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆందోళన, టీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని మండిపాటు. కర్నూలు జిల్లాలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ 2020 క్యాలెండర్ విడుదల, అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయడం మంచి విషయమన్న అడిషనల్ ఎస్పీ. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు, దర్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం సహాయం కోరిన భక్తులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.